ఎక్స్పనస్ మనం వాడాల్సిన సమయం పూర్తి ఎక్కువ ఫ్లవర్ ఉన్నప్పుడు ఎక్స్పనస్ మీరు వాడరాదు. ఎక్స్పనస్ వాడకుండా అలెక్టోకి వెళ్తే మనకి ఇబ్బంది ఉండదు. అలాగే గ్రాసియాకి వెళ్తే ఇబ్బంది ఉండదు. లేదు పూత తక్కువగా ఉంది, ఎక్స్పనస్ త్రిప్స్ ఉంది, బాగా త్రిప్స్ మైట్స్ ఉంది అనుకుంటే ఎక్స్పనస్ కాంబినేషన్గా ఇటు మన అబాసిని కానీ మిటిగేట్ కానీ మైటి సైడ్ మందులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది పూత కొంచెం ఇట్లాగా పలసగా ఉండాలి. పలసగా ఉన్నప్పుడు త్రిప్స్ పూర్తి కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఎందుకంటే ఎక్స్పనస్కి ఒక ఓవరు ఇప్పుడు ఇప్పుడు ఈక్వల్గా ఉంది, బాగుంది, పూత తక్కువగా ఉంది, మొక్క ఆరోగ్యంగా బట్ త్రిప్స్ వచ్చింది. సో ఇక్కడ ఆరోగ్యంగా ఉందంటే దానికి అర్థం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టు. బట్ మన ఎక్స్పనస్ మంచి పూత మీద కొడితే కొంచెం పూత రాలే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లా కాకుండా ముందు అలెక్టో కొట్టుకోండి. అలెక్టో కానీ గ్రాసియా కానీ ఈ రెండు ఏది కొట్టుకున్నా సరే సో నో సైడ్ ఎఫెక్ట్, పూత అయితే రాలదు, పూత నిలబడుతుంది. అలాగే సమస్య అనేది త్రిప్స్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఇక నల్లి కూడా ఉంది అని అనుకున్నారనుకో, బాగా ఇగుర్లు మాడిపోతున్నాయి, నల్లి కూడా కనబడుతుంది మీరు అని అనుకుంటే అప్పుడు అబాసిని కానీ మిటిగేట్ కానీ కొన్ని చిన్నపాటి మైటి మందులు, ఒక ఈసీ మందులు కొన్ని ఉన్నాయి, అవి మీరు వాడద్దు. అదేంటంటే సీజ్మైట్, ఇవి మీరు వాడకుండా ఉంటే మంచిదండి. సో ఇట్లా ఎక్స్పనస్కి బెస్ట్ కాంబినేషను తామర పురుగు ఉంటే ఎక్స్పనస్, పూత తక్కువగా ఉంటే, లేదు పూత ఎక్కువగా ఉందంటే అనుకుంటే త్రిప్స్ కూడా ఉంది అనుకుంటే అప్పుడు అలెక్టో తీసుకోండి, లేదా గ్రాసియా తీసుకోండి పూత ఎక్కువగా ఉన్నప్పుడు. ఎందుకంటే పూత నిలబడాలి మనకి, ఓన్లీ పూత మనకి ఇంపార్టెంట్. త్రిప్స్ మైట్స్ ఉంటూనే ఉంటాయి, వాటి సర్కిల్ దాదాపు ఇంకో నెల జనవరి దాకా ఉంటూనే ఉంటుంది. బట్ ఈ సమయంలో మనం వాటి మీద ఫోకస్ పెట్టి ఎక్కువ గాఢత కలిగిన మందులు, ఈసీ మందులు, కోరు మందులు, సింథటిక్ పైరిథ్రైడ్ మందులు కొడితే, అధికంగా కొడితే ఉన్న పూత రాలిపోయింది, తోట చూడటానికి బాగానే ఉంటుంది కానీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ నల్లబడిపోయింది, తోట పాడైపోయింది. సో ఇట్లా సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గుర్తుంది కదా, ఎక్స్పనస్ కాంబినేషన్ త్రిప్స్ ఉంది ఎక్స్పనస్ పెట్టుకోండి. అయితే పోతుంది ఎక్స్పనస్ వద్దు, ఎలక్టోకి వెళ్ళండి. పోత బాగున్నప్పుడు అలెక్టోకి మరి పోతుంది, త్రిప్స్ ఉంది, మైట్స్ ఉంది. అందుకని త్రిప్స్కి ఏమో అలెక్టో పోత నిలబడటం కోసం, అలాగే మరి మైట్స్ కోసం అబాసిని కానీ మిటిగేట్ కానీ పెట్టుకుంటే అటు మైట్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇట్లా మీరు ఈ కాంబినేషన్ పెట్టుకోండి. పోత లేదనుకో ఎక్స్పనస్, ఇక మీరు మైటి సైడ్ ఏది పెట్టుకున్న మిటిగేట్ కానీ అబాసిని కానీ పెట్టుకుంటే కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.